షాలోమ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామంలో వందనాలు అందరికీ. ప్రార్థన. పరలోకమందున మా గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. లోకరక్షక, సర్వాధికారి, సర్వోన్నతుడా, మీకు వందనాలయ్యా. అవును నా తండ్రి, మమ్మల్ని నా దేవ మీ చేతికి అప్పగించుకుంటున్నాం నా దేవ. మనైనా ఈరోజు జరగబోయే ప్రతి నీ సన్నిధిలో ఆరాధన అంతా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీకు రావాల్సిన మహిమ దేవ మీరు పొందాలి నా తండ్రి. నాయనా, లోకము ఎట్టుపోతుందో, జనాలు ఎట్టుపోతున్నారో తెలియకుండా బ్రతుకుతున్నారయ్యా. సంఘానికి రావడానికి కూడా ఇష్టపడట్లేదయ్యా. మీరు వారికి తోడుగుని నడిపించండి అయ్యా. నాయనా, మీరు తోడుగోండి వారిని నెమ్మదిగా నా తండ్రి మీ మెల్లని స్వరం, చక్కని స్వరంతో వారితో మాట్లాడండి అయ్యా. అయ్యా, మీరు మాకు తోడుగుని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలయ్యా. అవును నా తండ్రి, సంఘంలో ఆరాధన జరుగుతుండగా నా దేవా మీరు తోడుగుండండి నా తండ్రి. ప్రతి సన్నిధిలో నా తండ్రి మీ పరిశుద్ధాత్మ అగ్ని కంచె వేసి కాచి కాపాడండి నా దేవా. ఎలాంటి ఇబ్బందులు కాకుండా నా తండ్రి మీరు తోడుగుండి నడిపించమని వేడుకొచ్చినాం దేవా. నైనా ఆరాధన వల్ల నా దేవా మీరు మహిమ పొందాలయ్యా, మీరు ఘనత పొందాలి నా తండ్రి. ప్రతి బిడ్డ నా తండ్రి ఆత్మతోనూ సత్యంతోనూ నిన్ను ఆరాధించడానికి రావాలి నా దేవా. ఆ విధంగా నా దేవా ప్రతి సంఘంలో బిడ్డను మార్చండి అయ్యా. నైనా సంఘంలో ఉన్న పిల్లలందరూ నా తండ్రి లోకం మర్యాదలకు నా తండ్రి తలొంగుతున్నారు దేవా. సహాయం చేయండి నా తండ్రి. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు నా తండ్రి, చిన్న పిల్లలు ఏంటి నా తండ్రి, ప్రతి ఒక్కరు మొబైల్లోనే ఉంటున్నారు దేవా. సహాయం చేయండి దేవా. ఈరోజు ఆదివారం నా తండ్రి, మన నాయన సహాయం చేయండి దేవా. సరి అయిన సమయానికి సండే స్కూల్కి వెళ్ళడానికి, సరి అయిన సమయంలో నా దేవా ఆరాధన పాలు పొందడానికి వారికి సహాయం చేయండి నా తండ్రి. వారితో మీరుండి నడిపించి మనం వేడుకొచ్చినామయ్యా. అవును నా తండ్రి, ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తున్నాను నా తండ్రి. ప్రతి సంఘాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను నా తండ్రి. నా దేవా ప్రతి సంఘంలో నా తండ్రి మీరుండండి నా తండ్రి. నైనా పిల్లలు ఏ విధంగా రావాలి సండే స్కూల్ అనేది వాళ్ళ సండే స్కూల్ టీచర్లకు నా తండ్రి చెప్పడానికి సహాయం చేయండి నా దేవా. సండే స్కూల్లో ఏ విధంగా పిల్లలు ఏ విధంగా నిన్ను ఆరాధించాలని సండే స్కూల్కి వెళ్ళి ఆయనని మేము ఆరాధిస్తున్నాము, ఆయనను మేము స్తుతిస్తున్నాము అనే నమ్మకంతో, అనే విశ్వాసంతో దేవాన్ని సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా చేసుకోమని వేడుకొచ్చినాం నా తండ్రి. అవునయ్యా, మీరు తప్ప మాకెవరయ్యా, మీరు గొప్ప దేవుడు నా తండ్రి, రాజాదిరాజు అయ్యా. మీకు వందనాలు చేస్తున్నాం నా దేవా. పరిశుద్ధుడవైన దేవుడవు నా తండ్రి, పావనాత్ముడవైన మా మంచి దేవా మీకు వందనాలు చేస్తున్నాం దేవా. మరి నా తండ్రి యవనస్తులు నా తండ్రి సన్నిధికి రావాలంటే నా తండ్రి వారి డ్రెస్ కోడ్ చూస్తుంటేనే భయం వేస్తూ ఉంది దేవా. నా తండ్రి విచ్చలవిడితనం ఎక్కువైపోతూ ఉంది నా తండ్రి. యవన ప్రాయంలో ఉన్న బిడ్డలన్నీ చేతికి అప్పగిస్తున్నాను దేవా. నా దేవా వాళ్ళు వస్తున్నది దేవుని సన్నిధి కానీ భయాన్ని పుట్టించండి నా తండ్రి. వారు వేసుకున్న ఆ డ్రెస్ నా తండ్రి, వారి బట్టలను బట్టి నా తండ్రి వారి జీవితాలను సరి చేసుకొని నా దేవా నీ చిత్తానికి వచ్చిన దేవా నీ చిత్త ప్రకారం నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించే బిడ్డలుగా వారిని మార్చి మనం వేడుకొచ్చినాం నా దేవా. అవును నా తండ్రి, ఇష్టం వచ్చినట్టుగా నా తండ్రి ప్రవర్తించకుండా నా దేవా ఆ బిడ్డలకు తోడుగుండి నడిపించమని పెట్టుకొచ్చినాం నా తండ్రి. అవునయ్యా, మీరు తప్ప మాకెవరయ్యా, మా రక్షకుడు మీరు నా తండ్రి. యవన ప్రాయంలో నా తండ్రి దారి తప్పిపోకుండా నా తండ్రి వారికి కాచి కాపాడండి నా తండ్రి. నా దేవా మీరు తోడుగా ఉండి నడిపించమని పెట్టుకొచ్చినాం నా తండ్రి. అవును నా తండ్రి యేసయ్యా, మీరు ఎంతో గొప్ప దేవుడయ్యా. చంటి బిడ్డలన్నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం నా తండ్రి. దేవా నీ సన్నిధిలో ఎలాంటి అల్లరి చేయకుండా నా తండ్రి నీ సన్నిధిలో వచ్చి నీ దేవా నెమ్మదిని కలిగి ఉండడానికి సహాయం చేయమని పెట్టుకొచ్చి నా తండ్రి. అవును నా తండ్రి, పరిశుద్ధుడా పావనాత్ముడా మీకు వందనాలు చేస్తాం నా తండ్రి. యోగ్యత లేకున్నా నా తండ్రి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నారంటే అది కేవలం మీ ఉచితమైన కృప నా తండ్రి. మన నా దేవా ఈరోజు నీ సన్నిధిలో నా తండ్రి ఎన్నో ప్లేసెస్లో ఆరాధన జరుగుతూ ఉంది నా తండ్రి. అన్ని ప్లేసెస్లో మీరు ఉండి మహిమ పొందమని వేడుకొచ్చినాం నా తండ్రి. నీ పరిశుద్ధాత్మను ప్రోక్షించండి నా తండ్రి. ప్రతి సంఘం పైన సాతాను ఆటంకాలను తీసి పారద్రోలు మనం వేడుకొచ్చినాం నా తండ్రి. నాయన ముఖ్యంగా నా తండ్రి యవనస్తులను బట్టి మాకు చాలా బాధ కలుగుతూ ఉంది నా తండ్రి. నా దేవా చర్చ్కి రావడం వారికి ఇష్టం లేకుండా పోతుంది దేవా. సహాయం చేయండి దేవా. వారితో మీరు మాట్లాడండి నాయన, వారితో మీరు మాట్లాడండి నా తండ్రి. నాయన వారిని మీ సన్నిధికి తీసుకొని రండి తండ్రి. సరి అయిన విధంగా సరి అయిన సమయానికి వారిని తీసుకురమ్మని పెట్టుకుంటున్నాం మా తండ్రి. నాయన అవునయ్యా మా దేవా మీకు వేలాది వందనాలు చేస్తున్నాం నా తండ్రి. నా దేవా యవనస్తులను ముఖ్యంగా నా తండ్రి నా దేవా మీ చేతికి అప్పగిస్తున్నాం
అప్పగిస్తున్నాం నా తండ్రి. నా దేవా యవనస్తులైతే నా దేవా ఎట్టు మీ సేవ చేస్తారో అక్కడ మీ సువార్త నా తండ్రి ఎక్కువగా ప్రబలింపబడుతుంది దేవా. నా దేవా యవనస్తులను పట్టించి మరి ముఖ్యంగా వేడుకొచ్చడం నా దేవా సహాయం చేయండి నా తండ్రి. యవనస్తులనే మీకు చేతికి సహాయం చేయండి నా తండ్రి. యవనస్తులనే మీ చేతికి అప్పగిస్తున్నాను దేవా. ముఖ్యంగా వారికి తోడుగుండి నడిపించి మనం వేడుకొచ్చినాం నా తండ్రి. అవును నాయన, మీరు మా గొప్ప దేవుడవయ్యా. మీ చేతికి అప్పగిస్తున్నాం నా తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి యవనస్తుని నీ చేతికి అప్పగిస్తున్నాం నా తండ్రి. మీరే తోడుగుండి నడిపించమని యేసయ్య నామములో బ్రతిమాలి వేడుకొచ్చినాం మా పరమ తండ్రి. ఆమేన్.